హెల్తీగా ఉండి త్వరగా అయిపోయి ఇడ్లీ నేను ఎలా చేస్తానని చెప్పేసి ఒక ఫాలోవర్ అయితే అడిగారు. సో, నా కొలతల్లో ఈరోజు ఇడ్లీ చేయడం చూపిస్తున్నాను. దానికోసం ఏంటంటే నేను ఇక్కడ మినపప్పు వాడతానండి ఇడ్లీ కోసం. ఒక పావు కిలో పప్పు తీసుకుంటున్నాను. ఇది సోలా అంటారు. సోలతో పప్పు తీసుకొని వాటర్ వేసి 4, 5 గంటల ముందు నానబెట్టేసుకొని సాల్ట్‌తో పప్పు తీసుకున్నాను కాబట్టి దాంతోనే 2:30 కప్పుల వరకు నేను ఇడ్లీ రవ్వ కూడా వేసుకుంటున్నాను. ఒకటికి 2:30 చప్పున వేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇందులో కూడా వాటర్ వేసి 2 గంటల ముందు రవ్వను నానబెట్టుకోవాలి. ఈలోగా మనకి పప్పు కూడా నానుంటుంది కాబట్టి పైన పొట్టంతా కూడా వాష్ చేసేసుకొని గ్రైండర్లో వేసుకుంటున్నాను. అలాగే చిన్న టీ గ్లాస్‌తో వాటర్ వేసి పప్పుని గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ బాగా నానిన తర్వాత వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా బాగా పిండేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు పిండి కూడా మెత్తగా నలుగుతుంది కదండి. అప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసుకుని మనం కడిగి ఉంచుకున్న రవ్వ అంతా కూడా గ్రైండర్లోకి వేసి మళ్ళీ ఆన్ చేసి 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి అంతే. వెంటనే గ్రైండర్ ఆఫ్ చేసేసి మళ్ళీ పిండి అంతా కూడా మనం తీసేసుకోవాలి. ఈ పిండిలోంచి 2 కప్పులు తీసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. అందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి ఇడ్లీలాగా వేసేసుకోవాలి. అలాగే స్టవ్ పై అయితే ఇడ్లీ కుక్కర్లోకి వాటర్ వేసుకుని వాటర్ని కూడా మరిగించుకోవాలి. అలా మరుగుతున్న వాటర్లోకి ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత చెక్ చేసుకుంటే చేతికి ఏమి అంటుకోకపోతే కనుక పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టే. అప్పుడు దీనిపైన కొద్దిగా వాటర్ చల్లుకుని ఇడ్లీలు తీసుకుంటే చాలా నీట్గా వచ్చేస్తాయి. నా కొలతలో ఇడ్లీ మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రీల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో చేయండి.